ఈ కథ 2019లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సంఘటన మన తెలుగు బిగ్ బాస్‌లో కాదు, హిందీ బిగ్ బాస్‌లో జరిగింది. బిగ్ బాస్ అనే పేరు మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఈ రియాలిటీ షోని హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇది ఇండియాలోనే అత్యంత పాపులర్ షోస్‌లో ఒకటిగా ఉంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ దాదాపు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాలి. అంతేకాదు, బయట ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. హౌస్ బయట ఉన్న వాళ్ళతో అస్సలు మాట్లాడలేరు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! కానీ ఆ 100 రోజులు ఒక దెయ్యంతో కలిసి ఆ ఇంట్లో ఉండాల్సొస్తే? అలాంటి అనుభవమే బిగ్ బాస్ సెట్‌లో పనిచేస్తున్న సురేష్‌కి ఎదురైంది. షో స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అన్ని కెమెరాలను సెట్ చేసి చెక్ చేసే పని సురేష్‌కి అప్పజెప్పారు. సురేష్ టీంలో మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు రోజంతా అతనితో కలిసి పని చేసేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం సురేష్ తన టీంలోని విజయ్ అనే అబ్బాయిని గార్డెన్‌లో కెమెరా సెట్ చేయడానికి పంపించాడు. విజయ్ కెమెరాని సెట్ చేస్తూ ఉండగా సురేష్ దాన్ని తన కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి స్క్రీన్‌పై గార్డెన్ వ్యూని చెక్ చేయడం ప్రారంభించాడు. అంతా సరిగ్గానే జరుగుతున్నట్టుగానే కనిపించింది. కానీ అక్కడ ఒకవైపుగా సురేష్ ఏదో గమనించాడు. విజయ్ నిలబడి పని చేసుకుంటూ ఉన్నాడు. అతనికి కొంచెం వెనుకగా కాస్త దూరంలో ఒక అమ్మాయి ఆకారం కనిపిస్తోంది. అది కూడా సరిగ్గా క్లారిటీ లేదు. ఎవరో ఒక అమ్మాయి అక్కడ వేసిన ఒక చెట్టు సెట్టు వెనక దాక్కొని విజయ్‌ని చూస్తున్నట్టుగా ఉంది. అది రాత్రి సమయం. ఆ సమయంలో అక్కడ క్రూ మెంబర్స్‌లో ఒక్క అమ్మాయి కూడా లేదు. క్లీనింగ్ స్టాఫ్‌లో కూడా ఎలాంటి అమ్మాయి లేదు. అయితే ఆ అమ్మాయి బిగ్ బాస్ సెట్‌లోకి ఎలా వచ్చింది? అదే సమయంలో సురేష్ టేబుల్‌పై ఉన్న తన ఫోన్ సడెన్‌గా రింగ్ అయింది. అంతలోనే అటువైపు గార్డెన్ సెట్‌లో నుంచి విజయ్ భయంతో గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది విన్న సురేష్ వెంటనే ఏమైంది అని అడిగాడు. విజయ్ వణుకుతూ ఇందాక నా వెనక ఎవరో వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పాడు. విజయ్ మాటలు విన్న సురేష్‌కి కూడా కాస్త భయం వేసింది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ తన పనిలో పడిపోయాడు. కానీ ఆ రాత్రే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. సడన్‌గా హౌస్‌లో ఉన్న అన్ని కెమెరాలు ఒకేసారి ఆఫ్ అయిపోయాయి. గడియారంలో సమయం అర్ధరాత్రి 2:22 అక్కడ ఉన్న అందరికీ అదేమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చని అనిపించింది. ఇక చేసేదేం లేక అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు అందరూ డ్యూటీలకొచ్చారు. కానీ మళ్ళీ ఆ రాత్రి కూడా అలాగే జరిగింది. ఆ రాత్రి సురేష్, విజయ్ ఇద్దరూ కలిసి సెట్‌లో పని చేసుకుంటూ ఉన్నారు. సురేష్ కూడా కంప్యూటర్‌లో కెమెరా యాంగిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. విజయ్ ఏమో హౌస్‌లోని ఒక రూమ్‌లో కెమెరా సెట్ చేస్తూ ఉన్నాడు. స్క్రీన్‌లో అలా సెట్ అంతా అబ్జర్వ్ చేస్తున్న సురేష్‌కి మళ్ళీ స్క్రీన్‌పై అదే అమ్మాయి కనిపిస్తోంది. కానీ ఈసారి ఆమె విజయ్ నిలబడి వర్క్ చేసుకుంటున్న ప్లేస్‌కి దగ్గరగా విజయ్ వెనక నిలబడి ఉంది. అది చూసి సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతలో మళ్ళీ అన్ని కెమెరాలు ఆఫ్ అయ్యాయి. గడియారంలో మళ్ళీ 2:22 అదే సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లికర్ అవుతున్నాయి. సురేష్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే హౌస్‌లో ఉన్న అన్ని లైట్స్ కొత్తవే. సురేష్ గట్టిగా విజయ్ అని పిలిచాడు. కానీ విజయ్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కట్ చేస్తే అక్కడ మరోవైపు కెమెరా సెట్ చేస్తూ ఉన్న విజయ్‌కి సడన్‌గా తన భుజంపై ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత వెంటనే ఎందుకో విజయ్ పక్కనే ఉన్న కిటికీ అద్దంలోకి చూశాడు. అందులో కనిపించిన రిఫ్లెక్షన్ చూసి విజయ్ ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాడు. అతని వెనక ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చినిగిపోయి పాతబడిపోయిన బట్టలు వేసుకుని ఉంది. ఆమె జుట్టంతా పూర్తిగా చెదిరిపోయి చిందరవందరగా ఉంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె మొహం మొత్తం చాలా గాయాలతో నిండి అసహ్యంగా ఉంది. సడన్‌గా అమ్మాయి విజయ్ గొంతు పట్టుకుంది. అతన్ని తన వైపు లాగి గొంతు గట్టిగా నొక్కుతోంది. ఇదంతా కంప్యూటర్ స్క్రీన్‌లో చూస్తున్న సురేష్ వెంటనే పరిగెత్తుకుంటూ విజయ్ దగ్గరికి వెళ్ళాడు.
అక్కడికెళ్ళి చూసేసరికి విజయ్ తన గొంతును తానే నొక్కేసుకుంటూ ఉన్నాడు. సురేష్ అతని దగ్గరికి వెళ్ళగానే విజయ్ ఒక్కసారిగా ఫ్లోర్‌పై అన్‌కాన్షియస్ అయ్యి కింద పడిపోయాడు. అట్ ద సేమ్ టైమ్ సురేష్‌కి ఆ పక్కనే ఎవరో ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అది వినగానే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న అన్ని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. సురేష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతను వెంటనే తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ శబ్దం వస్తున్న వైపుకి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. ఎవరు? ఎవరది? అని గట్టిగా సురేష్ అడుగుతున్నాడు. కానీ ఎలాంటి సమాధానం లేదు. హౌస్ మెయిన్ స్విచ్ గార్డెన్‌లో ఉండడంతో లైట్లు ఎందుకు ఆఫ్ అయ్యాయో చెక్ చేయడానికి సురేష్ మళ్ళీ గార్డెన్ వైపు నడుస్తున్నాడు. అప్పుడే అతని ఫ్లాష్ లైట్ హౌస్‌లోని ఒక బెడ్‌రూమ్‌కి ఒక మూలగా పడింది. అక్కడ అతను చూసిన దృశ్యం అతని శరీరంలో రక్తాన్ని గడ్డకట్టేలా చేసింది. అదే అమ్మాయి. సురేష్ ఇంతకుముందు స్క్రీన్‌పై చూసిన అమ్మాయి. అక్కడే ఒక బెడ్ మీద కూర్చుంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆ కళ్ళ నుంచి రక్తం కారుతోంది. ఆమె చాలా భయంకరంగా సురేష్ వైపు చూస్తూ నవ్వుతోంది. ఆమె చేతిలో ఏదో ఒక మాంసం ముక్క ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ దృశ్యం చూసిన సురేష్ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. అతను ప్రాణభయంతో నేరుగా హౌస్ బయటికి పరిగెత్తాడు. ఇక మరుసటి రోజే సురేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఆ తర్వాత అతను షో ప్రొడ్యూసర్స్‌కి హౌస్‌లో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పాడు. మొదట్లో ప్రొడ్యూసర్స్ అతని మాటలను అసలు నమ్మలేదు. షో కూడా ఎప్పటిలాగానే నార్మల్‌గానే స్టార్ట్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఒక విచిత్రమైన, భయంకరమైన మహిళను చూశామని కంప్లెయింట్ చేయడం ప్రారంభించారు. దాంతో షో మేకర్స్ కూడా ఈ విషయంపై కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. బిగ్ బాస్‌లో పాల్గొన్న చాలామంది కంటెస్టెంట్స్ ఆ హౌస్ హాంటెడ్‌గా అనిపించిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 కంటెస్టెంట్ రాజీవ్ ఒకసారి బిగ్ బాస్ హౌస్‌లో ఒక అమ్మాయి ఆకారాన్ని చూసినట్టు చెప్పాడు. అతను బిగ్ బాస్‌లో ఉన్న దాదాపు ప్రతిరోజు ఇంట్లో విచిత్రమైన నల్లటి నీడలు కనిపించేవని కూడా చెప్పాడు. అలాగే సీజన్ 13 కంటెస్టెంట్ అయిన విశాల్ ఒకరోజు రాత్రి నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచి చాలా గట్టిగా శ్రీరామ్ శ్రీరామ్ అని అరిచాడు. అతను మిగతా వారికి చెప్పిందేంటంటే ఏదో చెడు శక్తి తన మొత్తం శరీరాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటున్నట్టుగా అనిపించిందని విశాల్ చెప్పాడు. కంటెస్టెంట్ పవిత్ర పూనియా కూడా ఒకసారి ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ కనిపించకుండా తనను చెంపకేసి కొట్టినట్టుగా అనిపించిందని చెప్పింది. కేవలం కంటెస్టెంట్స్కే కాదు, బిగ్ బాస్ సెట్లో పనిచేసే క్రూ మెంబర్స్కి కూడా ఇలాంటి ఎన్నో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్తూ ఉంటారు. కామన్ పీపుల్ ఇలాంటివి చెప్తే పెద్దగా నమ్మకం ఉండదు. కానీ సెలబ్రిటీ రేంజ్‌లో ఉండి ఇలాంటివి ఫేస్ చేశామని చెప్తే కొద్దిగా నమ్మాలనిపిస్తోంది. ఎండమాల్ షైన్ ప్రొడక్షన్స్‌లో పనిచేసిన కొంతమంది క్రూ మెంబర్స్ తమకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి మీకేమనిపిస్తోంది? నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? ఆ హౌస్ నిజంగానే హాంటెడా? నన్నడిగితే ఇప్పుడొచ్చే సీజన్‌లో ఉప్పల్ బాలుని పంపిస్తే దెయ్యాలు గూడా పారిపోతాయి. జోక్స్ అపార్ట్. మీకు కూడా ఇలాంటి ఏదైనా భయంకరమైన అనుభవం ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరికైనా భయంగా ఉంటే కామెంట్స్‌లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.